కూడా చాలా సంతోషం. ఇది చిన్న కొత్త సంవత్సరం లాగా ఒక అర్ధ సంవత్సరం అయిపోయింది, మరొక అర్ధ సంవత్సరంలోకి మనం వచ్చాం. సో వచ్చేటువంటి అర్ధ సంవత్సరం మనందరికీ శుభంగా, దీవునికరంగా, సంతోషకరంగా ఉండాలని ఆశిద్దాం. అంతేకాదు ఈ జూలై మాసాన్ని ఏమని పిలుస్తారంటే స్పెషల్ గా సువార్త నెల అని పిలుస్తారు జూలై మాసాన్ని. ఎందుకంటే ఈ జూలై 3వ తేదీ ఇండియన్ క్రిస్టియన్ డే. అది ఈరోజు ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకని నేను గుర్తు చేస్తున్నాను. ఇండియన్ క్రిస్టియన్ డే. అపోస్తులైనటువంటి తోమ మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చి హతసాక్షిగా మరణించినటువంటి రోజు. ఎంత గొప్ప రోజు! మన భారతదేశానికి గొప్ప రోజు. మరి తోమ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలు సేవ చేసి ఇక్కడ మన కోసం, మన దేశం కోసం హతసాక్షిగా మరణించాడు. సో అది జ్ఞాపకం చేసుకుంటూ జూలై మాసాన్ని సువార్త నెలగా ప్రకటిస్తుంటారు. సో ఒకవేళ మరి కవిత్వ కూడా మనం ఆలోచించవచ్చు, ఈ నెలలో ఏదైనా మనం కూడా ఒక మండలంలో సువార్త ప్రకటించాలంటే అలా మనం వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. ఈ కార్యక్రమంలో మనం పెడితే బాగుంటుంది. సంవత్సరానికి ఒకసారి ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని మన ఫెలోషిప్ ద్వారా సువార్త ప్రకటించే పద్ధతి, ఆ క్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. కొంత పెద్దలు ఆలోచిస్తారు మన కమిటీ వాళ్ళు. జస్ట్ గుర్తు చేస్తున్నాను. అయితే నిన్న మనం కార్యక్రమం చేసి వచ్చాను నేను. మరి ఇండియన్ క్రిస్టియన్ డే కాబట్టి ఈ సువార్త నెలలో ఖచ్చితంగా సువార్త ప్రకటించాలని మొన్న వెళ్ళి ఈ పోలవరం డ్యాం కట్టారు కదా, కొన్ని గ్రామాలు తీసేశారు. అవి భూమి మీద నుంచి తీసేశారంటే కొత్తగా గ్రామాలు ఏర్పడ్డాయి, పునరావాస గ్రామాలు. సుమారు 20 గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పొచ్చారు. ఎందుకంటే భూమి మీద కొత్తగా వచ్చిన గ్రామాలు, భూమి మీద అర్థం చేసుకోండి. అంటే ఆ గ్రామాలు మొత్తం తీసేస్తే వారికి పునరావాస గ్రామాలు, వేరే గ్రామాలు మరి లెవెల్ పెట్టి వదిలేయాలా? దాన్ని పిలుస్తా ఆ రికార్డింగ్ బాగుంది. ఒకసారి పెట్టి వదిలేస్తే లెవెల్ మార్చుకుంటే రికార్డ్ ఇష్టం కూడింది. పిలుస్తా నేను ఎంత అర్థం చదివే గమనిస్తున్నాను. మరి మీరు చెప్పాలి, ఒకసారి ఒకసారి పెట్టి వదిలేయాలి. చెప్పబడి సో ఫిక్స్ అవుతున్నారా? ముందు 5 నిమిషాలు బాగున్నప్పుడు దాని కలిగినందుకు 10 నిమిషాలు కలుగుతానే ఉన్నా. హలో హలో ఓకే హలో ఓకే హలో హలో సో ప్రియమైన వాళ్ళరా, ఈ జూలై మాసాన్ని సువార్త నెలగా ప్రకటిస్తున్నాం. కారణం ఏంటంటే అపోస్తులైనటువంటి తోమా గారు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించి మరి ఇక్కడ ఆయన హతసాక్షిగా మరణించినటువంటి సందర్భం ఎంత గొప్పది. ఒక అపోస్తుల ద్వారా మన దేశానికి సువార్త రావడం మనకు కూడా గర్వకారణమే కదా. సో దాన్ని గుర్తు చేసుకుని మొన్న పోలవరం ప్రాంతానికి వెళ్లి గోదావరి డ్యాం లో తీసేసినటువంటి గ్రామాలకి వేరే స్థలాలు ఇస్తే ఆ పునరావాస గ్రామాల్లోకి వెళ్లి సుమారు 20 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి వెళ్లి సువార్త చెప్పొచ్చాం. అది చాలా మాకు సంతోషంగా ఉంది. సో ఈరోజు మరి పాస్టర్ ఫెలోషిప్ లో మీ అందరితో కలిసి సహవాసం కలిగి ఉండటం చాలా సంతోషం. నేను ఒక స్పీకర్ లాగా, గెస్ట్ లాగా కాదు కానీ ఒక సభ్యుల్లాగా మీతో కలిసి ఉండటం చాలా సంతోషం. మరి దయచేసి మా కుటుంబం కోసం, పరిచయం కోసం మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఈ అంచె దినాల్లో దేవుని కొరకు బలమైన సేవ చేయాలని ఆశిస్తున్నాం. ప్రియులారా, మరి ఒక అంశంగా పెట్టుకొని మీ ప్రాంతంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఈ పగటి వేళ మరి సమయాన్ని బట్టి క్లుప్తంగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం వినటానికి మన మనసును సిద్ధం చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకొని
దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒక నిమిషం అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఎంతవరకు మనం విజ్ఞాపనలు చేశాం. దేవుడు తప్పకుండా ఆయా అంశాలు ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. సో ఈ సమయంలో కొద్ది నిమిషాలు సందేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేస్తూ సందేశం కొరకు సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన మనసును సిద్ధం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూలై మాసంలో తెలుగు బ్యాప్టిస్టు చర్చ్ కర్నూలులో బోగోలు మండల పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ ఈ విధంగా జరుపుకోవడానికి మీరు చూపిన కృప కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచయలో, విజ్ఞాపనలో, ఆరాధన నడిపిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచయలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో వ్యక్తిగత సువార్త ప్రకటన ఈ అంశం గురించి కొంత క్లుప్తంగా మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ప్రియ దైవ సేవకులు ఒక్కొక్కరిని, కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను నిండారుగా దీవించమని మనం చేస్తున్నాం. మేమందరం ప్రభువా మంచి సువార్థికులుగా మీ కొరకు పనిచేసే కృప దయచేయమని మనం చేస్తున్నాం. ఒక అర్ధ సంవత్సరం మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు, కాపాడారు, సజీవ లెక్కలో ఉంచారు. మరొక అర్ధ సంవత్సరంలోకి మేము వచ్చాం. ఈ కాలం మా అందరికీ శుభంగా దీవెనకరంగా ఉంచమని మనం చేస్తున్నాం. అలాగే ఈ స్థానిక సంఘాన్ని కూడా దీవించండి, మీరే మహిమ పొందమని మనం చేస్తున్నాం. మరి జూలై 3వ తేదీ ఇండియన్ క్రిస్టియన్ డే, అది కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తుడైన తోమా మా దేశానికి వచ్చి సంఘాన్ని స్థాపించి సువార్త చెప్పి హతసాక్షిగా మరణించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, ఆయన రక్తం ఇక్కడ చిందించబడింది ఆయన. దాన్ని బట్టి మేము కూడా ఉద్యోగం తెచ్చుకొని మా దేశం కొరకు మేము ప్రయాసపడే కృప మా అందరికీ దయచేయండి. ఆయన కృప చూపించమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన సందేశం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈ పవిత్ర వేళ మన ధ్యానాంశము వ్యక్తిగత సువార్త ప్రకటన. సందర్భాన్ని బట్టి ఈ అంశం తీసుకోవడం జరిగింది. జూలై నెల మరి సువార్త నెల కాబట్టి సువార్త కోసం ఆలోచన చేశాం. అలాగే అపోస్తులైనటువంటి తోమా కోసం కూడా, ఆయన హతసాక్షిగా మరణించినటువంటి సందర్భాన్ని బట్టి కూడా సువార్త కోసం ఆలోచన చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఆలోచించబోతున్న విషయం, ధ్యానం చేయబోతున్న విషయం వ్యక్తిగత సువార్త ప్రకటన. దేవుని కొరకు దైవ సేవకులైనటువంటి మనమందరం కూడా వ్యక్తిగతంగా కూడా సువార్త ప్రకటించేటట్లుగా ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం. దైవ సేవకులుగా మనము వ్యక్తిగతంగా సువార్త ప్రకటించేటట్లుగా ఉండాలి. అలాగే మన సంఘాలలో, ఒక్కొక్క స్థానిక సంఘంలో మన విశ్వాసులు కూడా ఇది నేర్పించాలి. మన సంఘంలో స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఎంతో మంది ఉంటున్నారు. వారికి కూడా వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడం మనం నేర్పించాలి. ఇది మన కర్తవ్యం. ఒకవైపు దైవ సేవకులము, సేవకురాంధ్రమైన మనం కూడా వ్యక్తిగతంగా సువార్త ప్రకటిస్తూ, మరొక వైపు మన స్థానిక సంఘాల్లో ఎంతమంది విశ్వాసులు ఉంటున్నారో, ఎంతమంది రక్షణ పొందిన వారు ఉంటున్నారో వారికి కూడా అవసరమైతే క్లాస్ ఇచ్చైనా వారు వ్యక్తిగతంగా సువార్త చెప్పేటట్టుగా వారికి మనం నేర్పించాలి. అప్పుడేమవుతాయి అంటే ఆత్మ రక్షించబడడం, నూతన కుటుంబాలు సంఘానికి రావడం, మన సంఘం యొక్క సంఖ్య పెరుగుతుంది, సంఘ సరిహద్దులు పెంచబడతాయి.
ఎప్పుడో 50 మందో 100 మంది అని కాకుండా ఎప్పుడైతే మన విశ్వాసులను కూడా మనం శిష్యులుగా తయారు చేయగలుగుతామో, మన విశ్వాసుల్ని మనం సువార్త ప్రకటించే స్థితికి తేగలిగితే నువ్వు వద్దనే కొద్ది సంఘాలు ఫుల్ అయిపోతాయి. మనం ఆ సూత్రం పాటించాలి. మనం ఏదో సంఘాలు నడిపించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆరాధన చేసుకుంటా, వార కార్యక్రమాలు చేసుకుంటా అలా ముందుకు వెళ్ళిపోతా కూర్చుంటే బండి సాగదు, బండి స్పీడ్ అందుకోదు. సంఘం అభివృద్ధి అవ్వాలి అంటే సువార్త సూత్రాన్ని పాటించాలి. వ్యక్తిగతంగా మనం సువార్త ప్రకటించాలి. మన విశ్వాసులందరినీ కూడా, ప్రతి విశ్వాసి కూడా తాను వ్యక్తిగతంగా సువార్త చెప్పగలిగినటువంటి స్థితికి అతను మనం తయారు చేయాలి. ఇప్పుడు సంఘాల్లో వారానికి ఒకసారి బైబిల్ క్లాసులు పెడతారు, ఆరాధన కాకుండా. ఆ బైబిల్ క్లాసుల్లో మన సంఘస్థులకి బయట సంఘం ప్రక్కన పెట్టండి, ఎవరి సంఘానికి వాళ్ళు. మన సంఘంలో మనం బైబిల్ క్లాస్ పెట్టినప్పుడు ఆ బైబిల్ క్లాస్కి వచ్చేది ఎవరు? రక్షించబడిన వాళ్ళే కదా వచ్చేది మ్యాక్సిమం. తర్వాత సంఘంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా వచ్చేది. మరి వారికి సువార్త చెప్పడం మనం నేర్పించవచ్చు కదా, దాని బైబిల్ ట్రైనింగ్ అవసరం లేదు, దానికి పెద్ద బైబిల్ పరిజ్ఞానంతో కూడా అవసరం లేదు, మనం నేర్పించవచ్చు కదా ఇలా సువార్త చెప్పాలి. కాబట్టి ఈరోజు వ్యక్తిగత సువార్తల గురించి మీతో చెప్పబోతున్నాను. సువార్త ఆజ్ఞ గురించి మీతో మాట్లాడబోతున్నాను. కొద్ది నిమిషాలు ఈ వర్తమానాన్ని మనం తీసుకొని స్పందించి ఉద్యోగం తెచ్చుకొని మనం సువార్త ప్రకటిస్తూ మన సంఘాల ద్వారా అనేక మందికి సువార్త అందిస్తూ సంఘాలను బలోపేతం చేసుకుంటూ ఉద్యోగంగా ముందుకు కొనసాగాలని మనం చేస్తున్నాను. ముందుగా యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి సువార్త ఆజ్ఞ ఈ సందర్భంలో గుర్తు చేసుకొని ధ్యానం లోపలికి వెళ్దాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15-16 వచనంలో చెప్పారు. ఆ సంగతి మనందరికి తెలుసు. దాన్ని సువార్త ఆజ్ఞ అని మనం పిలుస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది లెక్క. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి, చూసారా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడింది. ఎస్, రక్షించబడటం, శిక్ష విధించటం అది ప్రభు చూసుకుంటాడు. సో 15వ వచనం మనం చేస్తే 16వ వచనం ఆయన చేసుకుంటాడు. ఆయన మనం ఇద్దరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు ఓకే, ఇది సువార్త ఆజ్ఞ. ఈ ఆజ్ఞ యేసుక్రీస్తు మనం కలిసి షేర్ చేసుకోవాలి. ఈ ఆజ్ఞలో మనం చేయాల్సిన సగం, ఆయన చేసేది సగం. మన సగం మనం చేస్తే ఆయన సగం ఆయన చేస్తాడు. అర్థమైనా? సో మన సగం ఏంటంట? మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది మన సగం, మన పార్ట్. మరి యేసుక్రీస్తు పార్ట్ ఏంటి? ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో అప్పుడు ఎవరైతే వారు నమ్మి బాప్తీసం తీసుకుంటారో వారిని రక్షిస్తాడు. రక్షించే పని ఆయన్ని. సరే, ఎవరైతే నమ్మకుండా తిరస్కరిస్తారో, ఆటంకపరుస్తారో వారికి శిక్ష వేస్తాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు శిక్ష వేస్తాడు. కాబట్టి ఇప్పుడు సువార్త ప్రకటించే పని మనం చేస్తే ఆత్మను రక్షించటం, రక్షణ పొందని వారికి శిక్ష వేయటం, అదంతా ప్రభువు చూసుకుంటాడు. అందువల్ల మనం ఏంటంటే ఇది పాత విషయమే కదా, మనకు తెలిసిన విషయమే కదా అని సింపుల్ గా అంచనా వేయకుండా, అనుకోకుండా ఈ సువార్త ఆజ్ఞను మనం సీరియస్ గా తీసుకోవాలి. ఓకే, ఇక ఈ సువార్త ఆజ్ఞలో రకరకాల విషయాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పట్లేదు, అందులో ఒక విషయాన్ని ప్రస్తావిస్తాం ఈ సమయంలో. అదేంటంటే వ్యక్తిగత సువార్త. సువార్త ప్రకటించే వివిధ పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవట్లేదు. ఇప్పుడు వీధి సువార్త అని, బహిరంగ సువార్త అని, లేకపోతే ఎన్నో రకాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవట్లా. వ్యక్తిగత సువార్త, ఒక వ్యక్తి వెళ్లి వ్యక్తిగతంగా సువార్త చెప్పడం. ఓకే, ఈ వ్యక్తిగత సువార్త కూడా మీరు ఆలోచిస్తే 3 సెక్షన్స్ గా ఉండేది వ్యక్తిగత సువార్త. ఒకటేంటంటే మనము ఒక్కరిగా వెళ్లి ఒక్కొక్కరిని కలిసి సువార్త చెప్పేది ఏ పార్ట్. మనం ఒక్కొక్కరిగా వెళ్తాం, ఒక్కొక్కరిని కలిసి సువార్త చెప్తాం. బి పార్ట్ లో
మనం ఇందులో కొంతమందిగా వెళ్ళి ఒక్కొక్కరికి సువార్త చెప్పొస్తాం. ఏలో మనం వ్యక్తిగతంగా సువార్త చెప్తాం, బిలో మనం టీమ్ గా సువార్త చెప్తాం. సిలో ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అనుకోకుండా కొంతమంది మనల్ని కలుసుకుంటారు. మనము అనుకోము, వాళ్ళు అనుకోరు. అనుకోకుండా అక్కడక్కడ మనం కలుసుకుంటాం వ్యక్తుల్ని. మనం నడుస్తున్నప్పుడు, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, కొనుక్కున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, డ్యూటీలు చేస్తున్నప్పుడు ఎంతో మంది మనకు కలుస్తారు. అంటే వారిని కలవాలని మనము అనుకోము, మనల్ని కలవాలని వాళ్ళు కూడా అనుకోరు. తటస్థపడుతుంటారు. అర్థం చేసుకోండి. అంటే ఇది ఏ సెక్షన్ కాదు, బి సెక్షన్ కాదు. ఇదే సెక్షన్, ఇది సి సెక్షన్. అంటే అనుకోకుండా వ్యక్తులు కలుసుంటారు. ఇప్పుడు పొలాన వ్యక్తిని కలుస్తామని మనకు తెలియదు, లేకపోతే వాళ్ళు మనల్ని కలుస్తారని వాళ్ళకు కూడా తెలియదు. సో ఈ దైనందినటువంటి జీవితంలో ఒక రోజు మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎంతో మంది వ్యక్తులు మనం కలుస్తారు. ఎప్పుడైనా మీరు ఒకసారి చెక్ చేయండి, అసైన్మెంట్ చేసి చూడండి. అని శాంపుల్ గా ఒక రోజు మీరు నిద్ర లేచిన దగ్గర నుండి మరలా నిద్రపోయేంత వరకు ఎంతమంది వ్యక్తులు కలుసుంటారు. మీరు కలవటం కానీ, వారు కలవటం కానీ, లేక అనుకోకుండా కలుసుకోవటం కానీ, మొత్తానికి ఎప్పుడైనా ఒకరోజు శాంపిల్ చేయండి. ఏదో ఒకరోజు ఉదయం నిద్ర లేచి నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ఈ రోజు ఎంతమంది వ్యక్తులను కలిశారు. సో ఇది సి సెక్షన్. అనుకోకుండా కొంతమంది వ్యక్తులను కలవడం అంటే ప్రత్యేకంగా మనం సువార్త ప్రకటించాలనే ఆ ప్రణాళికతో కాదు, అసలు కలుస్తుంటాం. మనకు పనులు కొంతమందిని మనం కలుస్తాం, లేక వారికి పని ఉండి మనల్ని కలుస్తారు. లేదు అసలు ఇద్దరికి ఒకరికొకరు పని లేదు, అనుకోకుండా కలుస్తాం. ఇక నేను నిలబడ్డాను బస్ కోసం, ఈ లోపల ఒక నలుగురు వ్యక్తులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. లేక ఇంకొక చోటకి వెళ్ళి మనం కూర్చుంటాం, కొంతమంది కలుస్తారు. ప్రయాణం చేస్తాం, కలుస్తారు. లేక డ్యూటీ చేసుకుంటాం, కలుస్తారు. ఆఫీస్కి వెళ్తాం, కలుస్తారు. ఇట్లా ఒక రోజులో అనుకోకుండా ఒక వ్యక్తిగా మనము ఎంతమందిని కలుస్తున్నాం. ఈరోజు స్పెషల్ ఎంతమందిని కలుస్తున్నాం. ఓకే, ఈ కలిసిన వాళ్ళలో కొత్త వాళ్ళు ఎంతమంది, పాత వాళ్ళు ఎంతమంది. ఒక రోజు మనం ఎంతమందిని కలిసాం. కలిసిన వాళ్ళలో కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు కదా. కొత్త వాళ్ళు ఎంతమంది, పాత వాళ్ళు ఎంతమంది, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది, తెలియని వాళ్ళు ఎంతమంది. సరే, మనం కలిసిన వాళ్ళలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది, రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది. ఈ రోజు మొత్తం మీద ఒక 50 మంది వ్యక్తులు కలిసేవండి. మనం ఉదాహరణకి మనం కలవనివ్వండి, వాళ్ళు కలవనివ్వండి, ఎక్కడో చోట మనం తటస్థ పడేవ్వండి. సో ఒక 50 మంది కలిశారు. ఈ 50 మంది వ్యక్తుల్లో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, పొందిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. సరే, రక్షణ పొందిన వాళ్ళు మనం వదిలేస్తే మీరు బాగా సీరియస్ గా ఆలోచించండి. ఒక్కొక్క రోజు రక్షణ పొందిన వాళ్ళు ప్రత్యేకంగా మనకి ఎంతమంది కలుస్తున్నారు. ఒక్కొక్క రోజు రక్షణ పొందిన వాళ్ళు, చచ్చి నరకానికి పోయేవాళ్ళు, నాశనం అయిపోయేవాళ్ళు ఎంతమంది మనల్ని కలుస్తున్నారు. వాడు ఎప్పుడు చనిపోతారో వారికి తెలియదు. వారి జీవితంలో చివరి రోజు ఎప్పుడు వారికి తెలియదు. చనిపోతే వారు ఖచ్చితంగా నరకానికి పెడతారు. ఆ సంగతి వారికి తెలియదు, మనకు తెలుసు. కరెక్టా కదా? చెప్పలే, కరెక్ట్ కదా? ఒక రోజులో మనం కలుస్తున్న వ్యక్తుల్లో రక్షణ పొందిన వాళ్ళు వదిలేసేది. రక్షణ పొందనోళ్ళ విషయానికి వస్తే ఒక్కొక్క రోజు రక్షణ పొందనోళ్ళు మనల్ని ఎంతమంది కలుస్తున్నారో వారందరూ చనిపోతే నరకానికి వెళతారన్న సంగతి 100% మనకు తెలుసు, కానీ వారికి తెలియదు. మరి ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా ఇప్పుడు సువార్తకు వెళ్తాం, అది వేరే విషయం అనుకోండి. సువార్త సభలు పెట్టడం, లేక వీధి సువార్త ప్రకటించడం, లేక వ్యక్తిగత మన సువార్త చెప్పడం, అవి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్రత్యేకంగా సెక్షన్ ఏంటంటే ఒక్కొక్క రోజు అనుకోకుండా ఎంతో మంది మనల్ని కలుస్తున్నారు. రక్షణ పొందని వారు కలుస్తున్నారు. వారు చనిపోతే నరకానికి వెళ్తారు. వారు ఆ రోజు నీ ముఖం చూసేది వాళ్ళు, లేక నేను పలకరించారు, లేదా కొంత సమయం నీతో గడిపుంటారు. నీతో గడిపి చచ్చో నరకానికి ఎందుకు వెళ్ళాలి? ఒక దైవ సేవకుడుగా నువ్వు ఉన్నప్పుడు భూమి మీద నీ ముఖం చూసినోడు, నిన్ను కలిసినోళ్ళు, నీతో మాట్లాడినోళ్ళు, నీతో కొంత సమయం గడిపినోళ్ళు రేపు చనిపోయిన నరకానికి వెళ్తామంటే అది మనకి దరిద్రం కాదా? అంటే మనల్ని కలిసి కూడా నరకానికి వెళ్ళాలా? ఇంకా నేను వేరే విషయాలు మాట్లాడుతాను సార్. ఇందులో సెక్షన్స్ చాలా ఉన్నాయి. వ్యక్తిగత సువార్త పరిచర్య అన్నప్పుడు నేను ముందే చెప్పానుగా చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోవట్లేదు. శాంపిల్ ఒక సెక్షన్.
అనుకోకుండా కలిసేవారు. ప్రతిరోజు అనుకోకుండా మనలను చాలా కలుస్తున్నారు. ఇప్పుడు మనము ప్రిపేర్ అవ్వట్లేదు, వారు ప్రిపేర్ అవ్వట్లేదు. వారు మనం కలుస్తున్నారంటే తటస్థపడుతున్నారు. రేపు చనిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ పాయింట్ ఏం ఆలోచించాలంటే మనకు చెత్త ప్రెస్టేజీలు చాలా ఉంటాయి, కానీ ఈ ప్రెస్టేజ్ తీసుకోవాలి. నన్ను ఒక వ్యక్తి కలిసి కూడా, ఒక వ్యక్తి నా ముఖం చూసి కూడా, ఒక వ్యక్తి నాతో మాట్లాడి కూడా అతను నరకానికి వెళ్ళాడంటే నేనెంత పనికి మనం ఉండరా? అంటే నన్ను కలిసిన వ్యక్తి నరకానికి వెళ్లకుండా నేను అతను ఆపలేకపోయేది అనే సిగ్గు బుద్ధి మనకుండా. ఈ విషయంలో ప్రెస్టేజ్ విషయం రావాలి, ఈ విషయంలో ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పే మాట ఏంటంటే మనల్ని కలిసిన నరకానికి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం దైవ సేవకులు, ఓకే, నో ప్రాబ్లం. మనం దైవ సేవకులు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. రేపు మనం చనిపోతే మనం పరలోకానికి వెళ్తాం, పరలోకానికి బహుమానం వచ్చింది. సరే, ఈ విషయాలు ప్రక్కన పెడితే ఈ భూలోకంలో కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న ఈ పరిస్థితిలో మనలను కలిసి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. నేను ప్రిపేర్ అవ్వలేదు సార్ అనొచ్చు. ఎస్, మనం ప్రిపేర్ అవ్వలేదు, వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు. ఆ విషయం ప్రక్కన పెట్టండి. అనుకోకుండా కలిసాడు. ఈరోజు నీ ప్రక్కనే కూర్చున్నాడు ఒక అరగంట, అవునా? రేపు పొద్దున్న చనిపోయాడు. నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. ఈ రోజు నీ ప్రక్కన కూర్చొని ఒక అరగంట సేపు నీతో మాట్లాడాడు. మనం ఏమో మాట్లాడుకున్నాం, కుటుంబ విషయాలు, లేక రాజకీయాలు, ఆర్థిక విషయాలు మాట్లాడుకున్నాం. రేపు పొద్దున్న అతను ఏమైపోయాడు? చనిపోయాడు. అతడు చనిపోతాడన్న సంగతి మనకు తెలుసా? మనకు తెలియదు. అతను తెలుసా? అతను తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు? అతను చనిపోయే ముందు ఒక అరగంట సేపు మన పక్కన కూర్చోబెట్టాడు ఆ వ్యక్తిని. నేను అర్థం చేసుకోవాలి. మాకు తెలుసు అనుకోకాకండి, ఈ ప్రసంగాలు చాలా చేసేవాళ్ళు అనుకోకాకండి, పిచ్చి మాటలు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు టేక్ రెస్పాన్స్. దానికి స్పందించినోడే గొప్ప సేవకుడు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే రెస్పాండ్ అవుతాడో వాడు గొప్ప సేవకుడు. అంతేగాని మాకు తెలుసు తెలియదు అనేది కాదు. తెలియచ్చు, తెలియపోవచ్చు, అనవసరం. సబ్జెక్ట్ అది కాదు. ప్రభు మాట్లాడుతున్నాడు, మనం స్పందించడం మన బాధ్యత. ఈ రోజు మన ప్రక్కన ఒక అరగంట కూర్చున్నట్టు పొద్దున చనిపోయాడు. అప్పుడు అతను నరకానికి వెళ్ళిపోయాడు. అది దేవుడికి ఎంత బాధగా ఉండింది, మనకెంత బాధగా ఉండింది, ఆ నరకానికి వెళ్ళడానికి ఎంత బాధగా ఉండింది. ముగ్గురికి బాధేగా, కరెక్టా కాదు? మన ప్రక్కన కూర్చో నరకానికి వెళ్ళినందుకు మనకు బాధ. ఆ నరకానికి వెళ్ళినోడు కూడా మరి ఆయన పక్కన కూర్చున్నాను కదా పాస్టర్ గారికి, కనీసం ఆయన ఏం చెప్పలేదు, చెప్పుతో నేను మారేవాడిని, అనవసరం నరకానికి వచ్చేయలేని అతను బాధపడతాడు. దేవుడు కూడా అనుకుంటాడు మరి ఇద్దరు కలిపేంద్రా ఒక అరగంట సేపు కలిపినా ఇక్కడ స్పందన రాలేదని దేవుడు బాధపడతాడు. సో ప్రియమైన వాళ్ళ నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మనలను కొంతమంది కలుస్తున్నారు. ఇది వాస్తవం. ఎక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి మీ లైఫ్ లో. ప్రతిరోజు కొంతమంది కలుస్తున్నారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే, లేకపోతే ఎవరు నీ దగ్గరికి రావాల్సిన పనిలే. అది ఇంక వేరే సెక్షన్. ఇది సింపుల్ సెక్షన్ మాట్లాడుతున్నా. మనము ఏదో మన పనుల కోసం వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, బస్సు దగ్గర నిలబడుతున్నప్పుడు, మార్కెట్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే పిల్లల స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు ఎంతో అటు తిరుగుతుంటాం, ఆగుతుంటాం, నడుస్తుంటాం, కూర్చుంటాం. ఈలోపు కొంతమంది మనల్ని కలుస్తుంటారు. ఈ కలిసే వాళ్ళలో కొంతమందికి రక్షణ ఉంది, కొంతమందికి రక్షణ లేదు. రక్షణ పొందిన వాళ్ళు ప్రక్కన పెడితే రక్షణ లేని వాళ్ళు సంగతి ఏంటి? వారు మనల్ని కలుస్తున్నారంటే ఒకవేళ దేవుడే కల్పిస్తున్నాడేమో అని మనం అనుకోవచ్చుగా. దేవుడే ఆ అవకాశం మనకి ఇచ్చాడేమో అని మనం అనుకోవచ్చుగా. మనము అనుకోలేదు, వాళ్ళు అనుకోలేదు కదా. పైగా మెంటల్ ప్రిపరేషన్ కూడా లేదు. మరి కొంతమంది వ్యక్తులు మనం కలుస్తున్నారు, పలకరిస్తున్నారు, మన ముఖం చూస్తున్నారు, మన ప్రక్కన కూర్చుంటున్నారు. కొంత సమయం వారు మనం కలిసి గడుపుతున్నాం. మరి అలాంటప్పుడు తర్వాత వాళ్ళు చనిపోతే దాని పరిస్థితి ఏంటి? ఒకవేళ దేవుడే అవకాశం మనకి ఇస్తున్నాడేమో, ఆ వ్యక్తులు తీసుకొచ్చి మనకు కల్పిస్తున్నాడేమో, మన ద్వారా వాళ్ళు రక్షించబడటానికి, మన ద్వారా వాళ్ళు నరకం నుంచి తప్పించబడటానికి, లేక మన ద్వారా వాళ్ళు సంఘానికి రావడానికి దేవుడే కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి మనకు తెలియకుండా మనల్ని కల్పిస్తున్నాడేమో. మనకెందుకు ఆ అవకాశం మనకి ఇస్తున్నాడేమో అని మనం ఎందుకు అనుకోకూడదు? సో ఈ విధంగా ప్రతిరోజు మనకి కొంతమంది వ్యక్తులు కలుస్తున్నప్పుడు, ముఖ్యంగా రక్షణ పొందని వ్యక్తులు నీ లైఫ్ లో ఏ రోజైనా సరే నీకు కలిసినప్పుడు, తగిలినప్పుడు వాళ్ళకు సువార్త చెప్పకుండా నువ్వు ఎందుకు వదులుతున్నావు? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు
లేదా ఒక చిన్న బైబిల్ ఇయటం, పత్రిక ఇయటం, అంటే మన వంతు ధర్మం. ఆ వ్యక్తిని రక్షించే శక్తి మన దగ్గర లేదు. ఆ వ్యక్తి మారతాడో మారడో మనకు తెలియదు, అయ్యేది మనకు అనవసరం. మనకు ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన వంతు ధర్మాన్ని మనం చేయాలి. వ్యక్తిగత సువార్త ప్రకటనలో ప్రియులారా, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనకు కలిసినటువంటి అన్యులను, మనకు కలిసినటువంటి నశించిపోతున్న ఆత్మలను మనం వదలకూడదు. ఎందుకంటే వారు మిత్రుల, శత్రువుల, మన స్నేహితుల, బంధువుల, రక్త సంబంధికుల, మనకు తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ, ఇదంతా మనకు అనవసరం. ఎందుకంటే రేపు వాళ్ళు చనిపోతే పాపం నరకంలో చాలా బాధపడతారు. లక్షల కోట్ల సంవత్సరాల అగ్నిగుండంలో బాధపడతారు. ఆ తర్వాత దేవుడు బాధపడి, మనము బాధపడి, ఆ వ్యక్తి బాధపడి, అది చాలా భయంకరమైన బాధ. అది మీకు ఆ రోజు తెలిసి ఇప్పుడు తెలియకపోవచ్చు. అప్పుడు ఏమనుకుంటామంటే, ఒక సేవకుడిగా నేను పుట్టి అభిషేకం తీసుకొని దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, అయినా కొన్నిసార్లు నాకు వచ్చిన అవకాశం పోగొట్టుకుంటున్నాను. ఇదంత దుస్థితి అని మనమే బాధపడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి సువార్త ప్రకటించడానికి అవకాశం వస్తే ఎవరు పోగొట్టుకోకూడదు. అందుకే సమయమందును అసమయమందును ప్రయాసపడము, సువార్త ప్రకటించమన్నాడు పౌలు గారు కూడా. కాబట్టి ఒక అవకాశం వచ్చింది, అవకాశం ఉపయోగించుకోవాలి. వాళ్ళు వినరా మనకెందుకు, వింటే వింటారు, వెళ్ళిపోతారు. రక్షణ పొందుతారో పొందరో మనకేం తెలుసు. అయినా వాళ్ళని రక్షించే శక్తి మన దగ్గర లేదు. రక్షించే పని, శిక్షించే పని దేవుడు చూసుకుంటాడు. అది మన పని కాదు. మన పని ఏంటి? మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడం మన పని. మనకు అవకాశం వచ్చింది, మనం ఉపయోగించుకోవాలి. అంటే కొంతమంది వ్యక్తులు దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చాడు, వాళ్ళు వచ్చి మనకు కలిశారు. వాళ్ళు మనం అనుకోకుండా తటస్థంగా కలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలా? ఆ సమయంలో వారికి సువార్తని దానం చేయాలి. భోజనం లేని వాళ్ళకి ఎట్లాగా మనం భోజనం పెడుతున్నాము ఆకలితున్న వాళ్ళకి, లేకపోతే అక్కడక్కడ నీళ్లు పోస్తుంటారు, వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తున్నారు, లేకపోతే వస్త్ర దానాలు ఏమైనా దానం చేస్తున్నారో, అట్లాగా మనం చేసేది సువార్త దానం. మనకు కలిసిన ప్రతి ఒక్కరికి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని సువార్తను దానం చేయాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సినది. చాలా సంవత్సరాల క్రితం నేను విజయవాడ మీటింగ్స్ లో వాక్యం చెప్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాడు, నాకు గుర్తుంది. నేను చిన్న సాక్ష్యం చెప్తాను అన్నాడు. చెప్పండి అని ఆయన టైం ఇచ్చాను. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా నేను రక్షించబడినప్పటి నుంచి రోజుకొకరికి సువార్త ప్రకటించడానికి నిర్ణయించుకున్నాను. రోజుకొకరికన్నా సువార్త చెప్పకపోతే ఆ రోజున నిద్ర పోను, మంచం ఎక్కను, భోజనం చేయను. ఒక వ్యక్తికి సువార్త చెప్పినాకే భోజనం చేస్తాను, మంచం ఎక్కుతాను. అందులో సమస్య లేదు. ఇప్పటికి 10,000 మంది కంటే ఎక్కువ మంది చెప్పాను, రోజులు చెప్పాడు. నేను రక్షించబడి ఇన్ని రోజులు అయిందంటే అంతమందికి నేను సువార్త చెప్పాను అన్నాడు. నాకు మతిపోయింది. అంటే అది అతని సాక్ష్యం. అంటే నేను రక్షించబడి ఇన్ని రోజులు అయింది, రోజుకు ఒకటి చెప్పాలనుకున్నాను. చెప్పాడు, ఆయన కొత్తగా రక్షించబడ్డాడు. 10,000 రోజులు చెప్పాడు. అంటే 10,000 మందికి ఇప్పుడు నేను సువార్త చెప్పాను అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అది. మరి ఇప్పుడు మనం రక్షించబడి ఎంతకాలం అయింది? మరి ఎన్ని రోజులు గడిచినాయి? రోజుకు ఒక వ్యక్తి కన్నా మనం సువార్త చెప్తామా? సరే, మనం ప్రణాళిక వేసుకొని టైం కేటాయించుకొని చేయకపోయినా అనుకోకుండా కలిసిన కన్నా చెప్తున్నామా? ఎవడన్నా కలిస్తే వెంటనే రాజకీయాలు, వెంటనే ముచ్చట్లో, లేక ఇంట్లో విషయాలు ఇవి చెప్పేస్తాం. వాడి దారి వాడు పోతాం, మన దారిన మనం పోతాం. ఆ కలిసిన వాడికి కొంచెం సువార్త చెప్తే బాగుంటుంది కదా. రక్షించబడ్డ వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళ గొడవ పక్కన పెట్టండి. వాళ్ళ వ్యక్తి రక్షణ పొందలేదని మనకు తెలిసినప్పుడు, ఈ వ్యక్తి అన్యుడు అని తెలిసినప్పుడు, ఆ వ్యక్తి వచ్చి నిన్ను కలిసినప్పుడు, లేక నువ్వే ఆ వ్యక్తిని కలిసినప్పుడు దేవుడు అక్కడ కలిపాడు అని మనం అనుకోవాలి. ఆ సెన్స్ రావాలి మనకి. ఓహో, దేవుడు ఈ వ్యక్తిని కలిపాడు, దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చాడు, కాబట్టి ఇతరులు నరకానికి వెళ్లకుండా నేను చేయవలసింది నేను చేయాలి, నా బాధ్యత అని మనం అర్థం చేసుకోవాలి. సో అలాగా మనం రోజుకొకరికి సువార్త చెప్పినా, ఇక్కడ కూర్చున్నా మీరు ఆలోచించుకోండి, ఈ రోజు నుంచైనా రోజుకొక్కళ్ళకు మనం సువార్త చెప్పగలిగినా, లేదా ఒక రోజులో మనల్ని ఎవరో కలుస్తున్నారో ఆ కలిసిన వాళ్ళకి కలిసినట్టుగా మనం సువార్త కొంచెం పంచుకోగలిగినా, ఇప్పటికి ఎన్ని వేల మందికి మనం చెప్పగలుగుతాం. మనకు తెలియకుండా, తెలిసి కాకుండా తెలియకుండా ఎంతమంది చెప్పగలుగుతాం. ఎందుకంటే పిల్లరా, ఈ అంచి దినాల్లో
ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనం పాటించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అది మీ పని. అయితే వారు నమ్ముతారా నమ్మరా, బాప్తీసం తీసుకుంటారా తీసుకోరా, అది వాళ్ళ పని. రక్షణ పొందుతారా పొందరా వాళ్ళ పని. తర్వాత రక్షించే పని శిక్షించే పని నా పని. కాబట్టి నా పని నేను చేస్తాను, చెప్పేవాళ్ళు మీ పని మీరు చేయండి, వినేవాళ్ళు వారి పని వాళ్ళు చేస్తారని యేసు ప్రభు చెప్పాడు. అంటే ఈ సువార్త ఆజ్ఞలో ముగ్గురు విషయాలు ఉంది: చెప్పేవాడిది, వినేవాడిది, ప్రభువుది. ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అందుకే ఈ సువార్త ఆజ్ఞని పాటించాలి. అందుకని ఏం ఆలోచించామంటే, ఈ పోలవరం ప్రాంతంలో కొన్ని గ్రామాలు ముప్పు గురైనవి, ఆ గ్రామాలని ఖాళీ చేయించేశారు. ఓకే, వేరే ప్రాంతంలో వారికి కొత్తగా గ్రామాలు కట్టించి ఇచ్చారు. వీళ్ళకి ఈ భూమి మీద మొదటిసారి వచ్చిన గ్రామాలు. వాళ్ళకి అంతకుముందు సువార్త కొంతమందికి అన్ని ఉండొచ్చు, కొంతమంది అందరికి పోయి ఉండొచ్చు. కానీ భూమి మీదకి వచ్చిన కొత్త గ్రామాలు, భూ చరిత్రలో ఫస్ట్ టైం వచ్చిన గ్రామాలు. సో వీటికి వెళ్ళి మనం సువార్త చెప్పాలని అనుకున్నాం. మేము నాకంతా వెరైటీ ఉండేది, నా ప్లాన్లే వెరైటీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పునరావాస గ్రామాల దగ్గరికి వెళ్ళి అంతకుముందు ఒకసారి సువార్త చెప్పొచ్చాం, మొన్న కూడా సువార్త చెప్పొచ్చాం. ఎంత సంతోషం అనిపించిందంటే, సుమారు 20 గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ ఆనందమే ఆనందం. ఆ ఆనందానికి అంతు లేదు. కారణం ఏంటంటే అవి భూమి మీద కొత్తగా వచ్చిన గ్రామాలు. ఆ గ్రామాల్లోకి ఇంతవరకు ఎవరు చెప్పాల, ఫస్ట్ శివార్తకుడు నేను అవుతున్నా. నాకు అది అతిశయమే కదా. సరే, వారిలో కొంతమంది రక్షణ పొంది ఉండొచ్చు, నో ప్రాబ్లం, పొందనోళ్ళు ఉంటారు. మన వంతు ధర్మం మనం చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఏదో మనం సంఘాలు నడిపించుకుంటున్నాం, లేకపోతే సేవ చేస్తున్నాంలే, ఏదో సంఘం అభివృద్ధి అవుతుందిలే అని కాకుండా ఈ సువార్త ఆజ్ఞ మనం ఎంతవరకు పాటిస్తున్నాం, దీనికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం, ఈ నరకానికి వెళ్లే వారిని మనం ఎంతవరకు ఆపగలుగుతున్నాం అనేది కావాలని. ఇప్పుడు మనుషులు నరకానికి వెళ్ళిపోతున్నారు సార్, పరలోకానికి వెళ్లే వాళ్ళు ఎంత తక్కువ అయ్యారు, నరకానికి వెళ్లే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, నేనైనా మీరైనా మనందరం చేయాల్సిన పని ఏంటంటే నరకం ఖాళీ చేసి పడేయాలి. నరకానికి వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా ఆపాలి. మన డ్యూటీ నరకానికి వెళ్ళేవాళ్ళు మనం ఆపాలి. మన శత్రువు కూడా నరకానికి వెళ్ళకూడదు. అది పరిస్థితి. కాబట్టి మన వంతు ధర్మం మనం చేయాలి. దేవుడు మనకి ఇస్తున్న అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. దేవుడు మనకి ఇస్తున్న తలంతులు మనం ఉపయోగించుకొని ఎంతమందిని సువార్త చెప్పగలమో అంతమందికి చెప్పాలి. ఎందుకంటే ఈ సువార్త ప్రకటించే పద్ధతులు చాలా ఉన్నాయి. మిషనరీ క్యాంపుకి వెళ్ళి సువార్త చెప్పే పద్ధతులు ఉన్నాయి. బహిరంగ సభలు కడతాం, లేకపోతే వీధి సువార్త వెళ్తాం, లేకపోతే టీం వర్క్ చేస్తాం, రకరకాలుగా ఉన్నాయి. సరే, అన్ని రకాలు. కాబట్టి ఈరోజు నేను ఒక అనుకోకుండా కలిసిన గురించి మీతో మాట్లాడతాను. ఎన్ని అవకాశాలు ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు మనం చేతనంత వరకు. ఈ లోకంలో మనం మరణించే లోపు, ప్రభు రాక వచ్చే లోపు మనం ఎంతమందికి సువార్త అందించగలమో అంతమందికి సువార్త అందించగలగాలి. అలాంటి అవకాశం ఉపయోగించుకోవాలి. నాకు అయ్యే గుర్తొస్తేనమాట, నా జీవితంలో అదే గమనిస్తాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నేను చాలా ఏడుస్తా బాధపడుతున్నా. సరే, ఏమైంది, దాదాపు 4,500 మంది వచ్చారు చూడటానికి, ఇంకా తీసుకెళ్తాను. వస్తే నేను ఇంట్లో ఏడుస్తుంటే అందరూ అనుకున్నారు సేవకులు వచ్చి, మరి ఇప్పుడు ఆయన చనిపోయి వాక్యం ఎవరు చెబుతారు, పాస్టర్ గారు కొంచెం బాధలో ఉన్నాడు కదా, ఎవరు చెబుతారా అని అనుకుంటున్నారు. ఈ లోపు నేను బయటకు వచ్చా. సార్, మరి ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నాం, వచ్చేపు వాక్యం చెబుతాను, నేను చెబుతున్నాను. వాళ్ళకి అర్థం కాదు. ఈ బయటికి రాకుండా ఏడుస్తూ మళ్ళీ వచ్చి వాక్యం చెప్తున్నాను చెప్పి నేనేమంటున్నాను కూర్చొని, మరి మా నాన్న ఎదిగి పోయేళ్ళే, పోయినోడు పరలోకం కలుసుకుంటూ ఇచ్చి 400 మంది సంగతి చేస్తాను. ముందు పోయి మా నాన్న పరలోకంలో కలుసుకుంటాంలే, కానీ ముందు వచ్చిన వదలకూడదు. వీళ్ళ రక్షణ పొందిన చాలా మంది వచ్చారు. ఈ టైం నేను పోగొట్టుకుంటే మళ్ళీ దొరకరు నాకు. సరే, ఈ అవకాశం వేరే ఎవరికి ఇస్తారు, సరే చెప్తారు చెప్పరు, కాబట్టి చెప్పడేద్దామని చెప్పి ఏడుస్తానే వాళ్ళందరూ సువార్త చూశారు. సరే, అంత దూరం కొనుక్కున్నానా, కారం చేయడం మా నాన్నకు మంచి పేరు. ఊరేగింపు పెట్టారు. చనిపోయిన వ్యక్తిని సమాధి దగ్గర తీసుకెళ్తారు ఊరేగింపు. ఈ ఊరేగింపులో ప్రతి ట్రాక్టర్ మీద పెట్టుకొని ప్రతి సెంటర్లో ఆగితే చాలా మంది ఆయన చూడటానికి వచ్చారు. మాకు ఈ సెంటర్ వచ్చిన మొత్తం సువార్త చెప్పారు. సెంటర్కి ఆగితే చూడటానికి గుంపులు వస్తున్నారు. ఆయన అందరూ తెలుసు కాబట్టి ఆ సెంటర్లో చక్కగా సువార్త చెప్పడం ముందుకు. చిన్న అవకాశం కూడా వదులుకునే ప్రసక్తే లేదు. సువార్త చెప్పడానికి అవకాశం వచ్చిందా చావైన రెడీ, కానీ అవకాశం పోగొట్టుకునే క్వశ్చనే లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సేవకులు, నేను మీకంటే ఎక్కువ తక్కువ అని కాదు.
ఇది ప్రోత్సాహం, స్పందన. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? సువార్త కొరకు మనం స్పందించాలి. అంచు దినాల్లో అది సువార్త ప్రకటించడానికి మనం మెంటల్ ప్రిపరేషన్ కావాలి, సమయం కేటాయించుకోవాలి. ఎట్టి పరిస్థితులు ఆగే క్వశ్చనే లేదు. కాబట్టి చనిపోయిన దగ్గర చెప్పాం, దారిలో తీసుకెళ్లి సమాధిలో పెట్టాడు కాదు, దారిలో టైం తీసుకొని ఊరికి పెట్టినట్టుగా పెట్టి సెంటర్ కాకపడేసి ఆపినప్పుడు చుట్టుపక్కల అందరూ రాక వాళ్ళు సువార్తడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రాదు, నాకు దొరకం. వచ్చినప్పుడు నేనెందుకు పోగొట్టాను? సువార్త చెప్పేశారు. ఒకసారి అయితే పిల్లారా, నేను ఒక జ్ఞాపకార్థ కూడా వెళ్తుంటే, నేను ఇంకో పాస్టర్ వెళ్తున్నా యాక్సిడెంట్ అయ్యి చేపురోళ్ళ దగ్గర, తెనాల దగ్గర చేపురోళ్ళలో మేము బండి మీద వెళ్తుంటే డోర్ కొట్టేశాను. ఆ యాక్సిడెంట్ ఇద్దరు పడ్డాం. నా 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యి, 2 చేతులు ఇరిగిపోయి భయంకరంగా ఏడుస్తా ఉన్నాను. రోడ్డు మీద పడిపోయాను. కానీ ఇప్పుడు నేను మీటింగ్ లో వాకింగ్ చెప్పాలి. అక్కడ చాలా మంది వచ్చి కూర్చున్నారు వాకింగ్ కోసం. నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో కట్లేస్తామంటున్నారు. నేను చెప్పాను, ముందు అక్కడ వాకింగ్ చెప్పి హాస్పిటల్కి వెళ్తానన్నాను. 2 చేతులు ఇరిగిన చేతులతో అక్కడికి వచ్చి సువార్త చెప్పాను. నేను ఏడుస్తా ఉన్నా, ఎందుకంటే నొప్పి తట్టుకోలేక. ఒక ప్రక్క ఏడుస్తూ మూలుగుతూనే సువార్త చెప్పాను. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. ఇరిగిన చేతులు చూస్తానే ఉన్నారు, ఆ నొప్పి తట్టుకోలేక ఏడుస్తానే ఉన్నాను. 2 నిమిషాలు ఏడుస్తున్నాను, ఆపుకొని మళ్ళీ 2 నిమిషాలు సువార్త చెప్తున్నా, మళ్ళీ ఏడుస్తున్నాను. అట్లా వాళ్ళకి సువార్త చెప్పినాక గుంటూరు హాస్పిటల్ తీసుకుని నాకు కట్లు వేశారు. నెల 15 రోజులు కట్లు వేశారు. నాకు 3 సార్లు వచ్చారు. మంచి చలికాలం అది. అయితే ఏం చేశారు తెలుసా? ఆ ఇరిగినప్పుడు సువార్త చేయడం కాదు, ఈ నెల 15 రోజులు బెడ్ రెస్ట్ అన్నారు. నో బెడ్, రోజుకో చోటికి సువార్త వచ్చారు. 2 చేతులు కట్టుతూనే ఉంటాయి. నా ఫోటోస్ తర్వాత చూసుకోవచ్చు. 2 చేతులు ఉంటాయి. రోజుకో కూలి 45 రోజులు కట్లుతోనే ఉన్నాను. రోజుకో కూరిలో సువార్త వచ్చారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, కళ్ళు లేని సువార్త చెప్తున్నాడు, ఇప్పుడు చేతులు కూడా ఇరిగి అంట, అయినా సువార్త చెప్తాడంట అని నన్ను చూడటానికి వచ్చాడు. ఎత్తుకోయాడు. వాళ్ళు కూడా సువార్త చెప్పేశారు. చెప్పా, అయ్యా కళ్ళు లేకపోతే ఏమైంది, చేతులు ఇరిగితే ఏమైంది, నడవటానికి కాళ్ళలోనే చెప్పడానికి నోరుందా అన్న. సమస్య లేదు, నోరున్నంతకాలం సువార్త చెప్తాం. నోరు పడిపోతే మనం ఏం చేయాం? నోరున్నంతకాలం సువార్త చెప్తాం. కాబట్టి కట్లు వేసినా 2 చేతులు ఇరిగినా నెల 15 రోజులు భయంకరమైన చలిలో రోజుకు గ్రామానికి వెళ్ళి సువార్త చెప్తానే ఉన్నది ఆగలేదు. ఎందుకంటే పిల్లారా, అన్నిటికంటే సువార్త ఇంపార్టెంట్. మనం ఉంటే ఉంటాం, చనిపోతాం, తర్వాత సంగతి. 2వ రాక ఆలస్యమైతే త్వరగా వచ్చిందో మనకు తెలియదు, తర్వాత సంగతి. కాబట్టి మన మరణం సంగతి తర్వాత, 2వ రాకడ సంగతి తర్వాత, ఈ లోకం సంగతి తర్వాత. ఈ లోకం మనం ఎంతమందిని టార్గెట్ చేయగలం అంతమందిని చేసేయాలని మనకు అవకాశం కుదిరినప్పుడల్లా ఈ నూతన ఆత్మ మన చేతికి దొరుకుతున్నప్పుడు, నశించిపోతున్న ఆత్మ మన చేతికి దొరుకుతున్నప్పుడు వాళ్ళు వదలకూడదు. ఎందుకంటే వదిలితే వాళ్ళు మళ్ళీ మనకు దొరుకుతారో దొరకదో తెలియదు. సరే, మనకు దొరకకపోయినా వేరే వాళ్ళు కూడా దొరకకుండా చచ్చిపోయిన కానీ చెప్తారా? ఒకళ్ళు మన దగ్గర మిస్ అయ్యారు, మళ్ళీ దొరకలేదు. వేరే వాళ్ళకన్నా దొరుకుతారో దొరకదో తెలియదు. వేరే వాళ్ళకన్నా దొరికితే సరే వాళ్ళని సువార్త రక్షిస్తారు. వాళ్ళకు కూడా దొరకకుండా చేప వెళ్ళిందని గట్ట. కాబట్టి ఈ అంచు దినాల్లో సువార్త ప్రకటించాలి. సువార్త కోసం సమయం కేటాయించాలి. సువార్త కోసం మనం డబ్బు కేటాయించాలి. సువార్త కోసం ఎప్పుడు మెంటల్ ప్రిపరేషన్ కావాలి. వ్యక్తిగత సువార్త ప్రతి దైవ సేవకుడు, చిన్న సంఘం ఉన్నా పెద్ద సంఘం ఉన్నా, ప్రతిరోజు ఎంతమంది మనల్ని కలుస్తున్నారో, ఎంతమంది తటస్థపడుతున్నారో వారికి మనం సువార్త చెప్తే, ఒకవేళ వాళ్ళు రక్షణ పొందుతారో పొందరో మనకు తెలియదు. కానీ ఒకవేళ కొంతమంది రక్షణ పొందారు అనుకోండి, వారు పరలోకంలో మనం పలకరిస్తే మనకు భలే సంతోషం అనిపించింది. అర్థమైనా? పరలోకంలో మనల్ని పలకరించి, అయ్యా ఆ రోజు నువ్వు సువార్త చెప్పండి ఇక్కడికి వచ్చారు, లేకపోతే చచ్చేవాళ్ళు అయ్యా, నరకానికి పోయేవాళ్ళు అయ్యా అని వాళ్ళు ఏడుస్తా ఆనందంతో మనం చెప్తే మనకి ఎంత సంతోషం అనిపించి తెలుసా? అప్పుడు తెలిసింది ఆ విలువ మనకి. మన ద్వారా రక్షించబడ్డవాడు పరలోకంలోకి వెళ్ళి మనకి కృతజ్ఞత చెల్లించినప్పుడు మనకు తెలిసిందన్నాడు దాని విలువ. అందువల్ల పిల్లరా, ఇది మనకు తెలిస్తే అనుకోగాకండి, సింపుల్ అనుకోగాకండి, ఇవన్నీ ఎప్పుడు చెప్పుకునే విషయాలే కదా, అట్లా అనుకోగాకండి. ఈ జూలై నెల సువార్త నెల కాబట్టి చెప్తున్నాం, ఇది సందర్భం కాబట్టి. కనుక తోమాన్ని గుర్తు చేసుకోండి, సువార్త నెల గుర్తు చేసుకోండి, దేవుడు మనం ఒక్కొక్కరికి ఇస్తున్న అవకాశాలు గుర్తు చేసుకోండి. ఎవరెవరికి ఏ అవకాశాలు వచ్చినా సరే సువార్త చెప్పాలి. వాళ్ళు వింటే విన్నారు, లేకపోతే లేదా వేరే విషయం అనుకోండి. పరిస్థితులు అనుకూలంగా ప్రతికూలంగా సింపుల్ గా కనీసం ఒక 5 నిమిషాలు వాళ్ళకి యేసుప్రభువుని చెప్పేస్తే మన పని అయిపోయింది. ఒక చిన్న బైబిల్ వాళ్ళకి ఇచ్చేస్తే, ఒక కరపత్రిక వాళ్ళకి ఇచ్చేస్తే
మన పని అయిపోయింది. వారి కోసం ప్రార్థన చేస్తామా, దేవుడే వాళ్ళు పట్టుకుంటాడు. అట్లా మనం అర్థం చేసుకోవాలి. మీకు బైబిల్లో చిన్న ఉదాహరణ చెప్తాను, ముగింపు వస్తా చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో, అంటే మీకు గుర్తు చేస్తున్నా, వ్యక్తిగత సువార్త అనేది ఎలా ఉండింది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక అతను దూరం నుంచి వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్తున్నాడు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ దూరం నుంచి వచ్చి ఆరాధన చేసి వెళ్తున్న వ్యక్తి అతనే. ఆఫ్రికా ఖండం నుండి, ఇథియోపియా దేశం నుండి అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి అపోస్తుడు యెరూషలేము వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక మినిస్టర్ లెవెల్లో ఉండి వేరే దేశం కాదు, వేరే ఖండం నుంచి వస్తున్నాడు. మరి ఆఫ్రికా ఖండం, ఇథియోపియా, అక్కడి నుంచి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆరాధన అయితే చేసుకుని వెళ్తున్నాడు కానీ అతనికి రక్షణ లేదు. అసలు చూడండి, అతను దేవుని పెట్టే దేవుని భయభక్తులు అలవాడు. మరి దేవుని ఆరాధన చేసుకోవటం కోసం అంత పనిగట్టుకునల్లా వచ్చి యెరూషలేములో దేవుని ఆరాధించి వెళ్ళిపోతున్నాడు రథం మీద. ఓకే, కానీ అతను రక్షణ లేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలిసిన, ఆ వ్యక్తిని ఎలాగైనా రక్షించాలా, నన్ను ఆరాధించే వ్యక్తిని, అంత దూరం నుంచి ఇంట్రెస్ట్ గా వచ్చి వెళుతున్న వ్యక్తిని రక్షించకపోతే చనిపోతే నరకానికి వెళ్తాడు కదా అని అతను రక్షించే దానికోసం దేవుడు పిలుపును పురమాయించాడు. ఎందుకు? అతను ఎంత దూరం నుంచి వచ్చినా, ఎంత ఆరాధన చేసినా, లేకపోతే ఎంత కానుక ఇచ్చినా చచ్చితే నరకానికి వెళ్తాడు అతను నమోసుకుడు. అతను రక్షణ లేదు. ఆ రక్షణ సువార్త అతనికి తెలియదు. అతను తిరిగి వెళ్తున్నాడు. వెంటనే దేవుడు పిలుపును పురమాయించాడు. సో పిలుపును పురమాయించడం కాదు, ఇంకొక విశేషం ఏం తెలుసా? పిలుపుకు ఒక వరం కూడా ఇచ్చాడు. ఆ టైంలో ఇతను సువార్త చెప్పించే దానికోసం అతనికి ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే, మరి రథం మీద వెళ్ళిపోతున్నాడు స్పీడ్ గా నపుంసకుడు. ఇతను సరిగా కనపడకుండా అదృశ్యమైపోయి అక్కడ కనపడతాడు. అదృశ్యమై వెళ్ళిపోయే వరం ఇచ్చాడు దేవుడు పిలుపు. ఎందుకంటే మన రథంతో పరిగెత్తుకుని వెళ్ళలేడు కదా. అతను రథం మీద వెళ్ళిపోతున్నాడు, కలుసుకోవడం కష్టం. పైగా అతను ఎక్కడోడు కాదు, ఆఫ్రికా వెళ్ళిపోతాడు, దేశం దాటి వెళ్ళిపోతాడు, ఖండం దాటి వెళ్ళిపోతాడు, సముద్రం దాటి వెళ్ళిపోతాడు. వెంటనే దేవుడు అనుకున్నాడు, మిస్ అవడానికి వీలేదు అని చెప్పి పిలుపుని పురమాయించాడు. సరే పురమాయించాడు, ఇతను ఎలా వెళ్ళగలడు? అతను రథం మీద వెళ్తుంటే మనోడికి దేవుడు వరం ఇచ్చాడు, అదృశ్యమైపోయి అక్కడ కనబడేదట్టుగా. అంటే దేవుడు అవసరమైతే ఎలాంటి వరాలు ఇస్తాడు చూడండి. సో ఇప్పుడు ఏమైంది? యెరూషలేము నుంచి నపుంసకుడు రథం మీద చక్కగా ఆరాధన చేసుకుని హ్యాపీగా, మరి యెషయా గ్రంథం చదువుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. రక్షణ లేదు, సువార్త తెలియదు అతనికి. స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు చక్కగా రథం మీద. ఈ లోపు పిలుపు గారికి దేవుడు వరం ఇచ్చాడు కనుక ఇతను ఏం చేశాడంటే, ఒక్కసారి దమ్ అని చెప్పి కనపడకుండా వెళ్ళిపోయి ఆ నపుంసకుడు రథం కంటే కొంచెం ముందు పోయి అడ్డం నిలబడ్డాడు. పోయి అది వెనక నుంచి అతని కంటే ముందెళ్ళి కొన్ని గజాల దూరం ముందెళ్ళి అడ్డం నిలబడ్డాడు. అడ్డం నిలబడితే నపుంసకుడు ఏం చేసేటట్టు అక్కడికి వచ్చి రథం ఆపాడు. ఏంటయ్యా అంటే అడ్డం నిలబడ్డాడు ఆత్మని. అప్పుడు నపుంసకుడు అనుకుంటున్నాడు ఏదో కొంచెం హెల్ప్ అడుగుతున్నాడేమో, సరే ఖాళీగా పోతున్నాడు కదా, హెల్ప్ అడుగుతున్నాడేమో అని చెప్పి ఆపాడు. ఆపితే అప్పుడు ఆ పిలుపు అడిగాడు, అయ్యా బాబు మీరు ఏదో చదువుతున్నట్టున్నారు కదా గ్రంథము, మీరు చదువుతున్నది మీరు గ్రహించుచున్నారా అని అడిగాడు. అంటే ఇతనికి రథం కంటే ముందు ఆత్మతో స్పీడ్కి వెళ్ళిపోయి ఆత్మతో కొనుక్కోబడి అక్కడికి వెళ్ళి ముందు అతను కలుసుకొని రథం ఆపించుకున్నాడు. ముందు అతనికేం తెలియదు, హెల్ప్ చేద్దామని, ఏదో ఎక్కడికైనా తీసుకెళ్లలేమో దించుదామని హెల్ప్ చేద్దామని చెప్పి రథం ఆపాడు. ఈ పిలుపు అన్నాడు దగ్గరికి వచ్చి, మీరు చదువుతున్నది గ్రహించుతున్నారా సార్ అన్నాడు. అప్పుడు నపుంసకుడు అన్నాడు, ఎవడైనా దారి చూపించకుండా ఉంటే ఎలా తెలుస్తుందండి అన్నాడు. దారి అనేది ఎవరైనా చూపిస్తేనే కదా తెలిసేది, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చదివేది నాకు ఎలా తెలిసింది సార్? ఏదో చదువుకుంటే వెళ్తున్నాను, నేను మంత్రినైనంత మాత్రాన, ఏదో పెద్ద చదువుకున్నంత మాత్రాన ఈ గ్రంథం నాకు అర్థం అవ్వాలనే రూల్ ఏముంది? చదువుతున్నాను కానీ నాకు అర్థం కాదు సార్ అన్నాడు. వెంటనే నాకు ఈ గ్రంథంలో చదువుతున్నది చెప్తారా, మీరు హెల్ప్ చేస్తారంటే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారా, ఐ విల్ హెల్ప్ యూ. ఎస్ కమ్ ఆన్ ఎక్కిసేయండి. చూసారా? సో అప్పుడు ఆ గ్రంథంలో ఉన్న విషయం అతనికి చెప్పి, అతనికి సువార్త చెప్పి ఆ నపుంసకుని మొత్తానికి రక్షించాడు. అతను పిలుపు అన్నాడు, అయ్యగారికి దించండి, నా ఊరు వచ్చి వెళ్ళిపోతానన్నాడు. దారిని ఆపాడు, పిలుపు దిగాడు, అదృశ్యం కనపడలేదు. ఇంకా ఇది తెలియదు. మళ్ళీ లైఫ్ లో ఎన్నడూ అతను చూడలేదు. ఇతను మధ్యలో వచ్చాడు, అదృశ్యమై వచ్చాడు,
రథంలో కూర్చున్నాడు, దిగాడు, మళ్ళీ అదృష్టం అయిపోయాడు. అంటే ఒక ఆత్మను రక్షించడానికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి. ఒక ఆత్మను రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు మిరకల్స్ చేస్తాడు. సువార్త ప్రకటించడానికి దేవుడు భూమిని తల్ల క్రిందలు చేసి వేస్తాడు. అవసరమైతే కొత్త కొత్త వరాలు ఇస్తాడు దేవుడు. నపుంసకుడికి సువార్త చెప్పే దానికోసం, అతను ఆత్మ రక్షించే దానికోసం పిలుపు గారికి కొత్త వరం ఇవ్వాల్సి వచ్చింది దేవుడు. అంతేనా? ఎక్కడి నుంచి మనం చోటకి అదృష్టం వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవడం, అలాంటి వరం ఇచ్చేసాడు. సో అతను వచ్చాడు, నపుంసకుడు కలుసుకున్నాడు, రథంలో కూర్చున్నాడు, సువార్త చెప్పాడు, రక్షణ మార్గం అతనికి దొరికింది. మధ్యలో దారులు ఆపుకున్నారు. మరి బాప్తిస్మం నాకు ఇస్తారని సార్, నేను రక్షణ పొందాలనుకుంటున్నానయ్యా, మీరు సువార్త చెప్పారు కదా, వెరీ గుడ్. ఇప్పుడు నాకు తెలిసిందండి సువార్త అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో తెలిసింది. మరి నాకు కూడా బాప్తిస్మం ఇవ్వాలి సార్, నాకు కూడా రక్షణ కావాలి సార్ అన్నాడు. వెంటనే అక్కడ ఆపారు, చక్కగా నపుంసకుడు బాప్తిస్మం చేశాడు, జంపు. ఆ తర్వాత ఈ పిలుపు కూడా జరిగింది. ఇక సంతోషంతో నపుంసకుడు తిరిగి వచ్చేసాడు. ఇంకా ఆ పిలుపుని లైఫ్ లో మళ్ళీ ఎన్నడూ చూడలేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి తెలిసిన, ఆ నపుంసకుడు ద్వారా ఫస్ట్ టైం చీకటి ఖండం ఆఫ్రికా ఖండానికి సువార్త వచ్చింది. ఒక వ్యక్తి ద్వారా ఒక ఖండానికి సువార్త వచ్చింది. ఒక ఊరుకు కాదు, ఒక జిల్లాకు కాదు, ఒక దేశానికి కాదు, ఒక ఖండానికి, చీకటి ఖండమైనటువంటి ఆఫ్రికా ఖండానికి ఈ నపుంసకుడు ద్వారా సువార్త వెళ్ళింది. అతను వెళ్ళి సువార్త చెప్తే అట్లా 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 ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళిపోయింది. దేవుడు ప్రణాళిక ఎంత గొప్పదో చూసారా? ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు మరొక వ్యక్తిని వాడుకోవడం, మళ్ళీ ఆ వ్యక్తి ద్వారా ఒక ఖండానికి సువార్త వెళ్ళడం, ఇదంతా మన బైబిల్లో తెలుసు. కానీ మనం ఆలోచన చేయం, స్టడీ చేయం. మనకు తెలుసు, తెలియకుండా ఎందుకు, కాకపోతే మనం ఆలోచించం. అయితే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరి ద్వారా ఎవరి సువార్త ఎలా అందిస్తున్నాడో చూడండి. ఎవరి ద్వారా సువార్త ఎటువైపు వెళ్ళిపోతుందో చూడండి. అసలు నపుంసకుడు రక్షణ లేదన్న సంగతి అతనికి తెలుసా? అతను తెలియదు. అతడు దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు అంటే అతనికి ఇష్టం, దేవుడికి బాగా కానుకలు ఇస్తాడు, ఆరాధన చేస్తాడు. సో యెరూషలేము వచ్చి ఆరాధన చేసి వెళ్తున్నాడు. కానీ అతను చనిపోతే నరకానికి వెళ్తాడని అతనికి తెలియదు. ఎందుకంటే అతను యెహోవా సాక్షి, యెహోవా దేవుడి గురించి తెలుసుకొని యేసుక్రీస్తు గురించి అతను తెలియదు. సో ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పడానికి, సువార్త చెప్పడానికి, ఆత్మను రక్షించడానికి దేవుడు పిలుపును పురమాయించాల్సి వచ్చింది. మరి పిలుపును పురమాయిస్తే పిలుపు పరిగెత్తుకుంటే రథాన్ని కలుసుకుంటాడా? కలుసుకోలేడు. ఇది జరగని పని. కాబట్టి దేవుడు అతనికి వరమిచ్చి అతను కలుసుకుని ఎదుట చేసి సువార్త చెప్పించి రక్షణ పొందేటట్టు చేసి బాప్తిస్మం ఇచ్చినాక అతను కనపడలేదు. ఇదంతా మీరు ఊహించుకోవాలి, ఆలోచించాలి, ధ్యానం చేయాలి. అంటే దేవుడు ఒక వ్యక్తిని రక్షించడానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి యొక్క వాల్యూ చాలా ఎక్కువ. కాబట్టి నపుంసకుడు రక్షించబడ్డాడు. ఇంకో పాయింట్, నపుంసకుడు ద్వారా ఆఫ్రికా ఖండానికి సువార్త వెళుతుందని నపుంసకుడు తెలుసా? తెలియదు. మరి పిలుపు తెలుసా? తెలియదు. అంతే కదా పాయింట్. నపుంసకుడు రక్షించబడతాడని అతనికి తెలియదు, సరే మొత్తాన్ని రక్షించబడ్డాడు. మరి అతని ద్వారా ఆఫ్రికాకు సువార్త తెలియదన్న సంగతి అతనికి ఏం తెలుసు? తెలియదు. మరి పిలుపు తెలుసా? మనం ఇతను సువార్త చెప్తే ఇతడు రక్షించబడతాడు, ఇతడు ద్వారా ఆఫ్రికా ఖండానికి సువార్త తెలియదని పిలుపు తెలుసా? ఇతనికి తెలియదు, అతనికి తెలియదు, ఇతనికి తెలియదు. దేవుడి ప్రణాళిక. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి సువార్త చెప్తే ఎవరి ద్వారా ఎదిలిందో మనకు తెలియదు. మనం అడుక్కునేవాడు సువార్త చెప్తాం, అడుక్కునేవాడు మనం చెప్పలేవాడు పోయి అతను చెబుతాడు. లేకపోతే ఒక చిన్న వ్యాపారస్తుడికి నువ్వు సువార్త చెప్తావు, అతను కొన్ని రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతాడు, అక్కడ తీసుకెళ్తాడు సువార్త. మనకు తెలియదు అవన్నీ. మనం ఎవరికి సువార్త చెప్పాలో మనకు తెలియదు, ఎవరు రక్షణ పొందుతారో మనకు తెలియదు, ఎవరు పొందరో మనకు తెలియదు. పైన ఎవరి ద్వారా సువార్త ఎటువైపు వెళ్ళిందో కూడా మనకి తెలియదు. ఎవరి ద్వారా సువార్త ఎలా వ్యాపించిందో మనకు తెలియదు, ఎవరి ద్వారా ఎక్కడ ఎలా సంఘాలు కట్టబడతాయో మనకు తెలియదు. ఇదంతా మనకు తెలియదు. అంత ఆలోచించాల్సిన అవసరం కూడా మనకు లేదు, ప్లస్ మనకు తెలియదు. అది దేవుడి ప్రణాళిక. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే వ్యక్తిగత సువార్త. మన దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. నా పాయింట్ అది. మనకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉపయోగించుకోవాలి. పైగా మనకు పరిచయం ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, మనకు తెలిసిన వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు, మనల్ని కలిసిన వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తితో మాట్లాడే అవకాశం మనకు దొరికినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్లకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మనకు ఉంది. అయినా అతను మూర్ఖుడుగా ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మూర్ఖుడుగా ఉండి గచ్చ ప్రశ్నలు వేసాడు అనుకోండి, మనం ఏం చేయలేం. రేపు నరకానికి వెళ్ళినప్పుడు అతనే ఫీల్ అవుతాడు, అరే దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు రా, పలానా వ్యక్తి వచ్చి అయినా నాకు చెప్పాడు రా, నేను వినలేదు, ఇది నాదే తప్పురా అని రేపు అతను పశ్చాత్తాపడతాడు. దానికి మనం ఏం చేస్తాం?
కనుక ఈరోజు అర్థం చేసుకోండి, అపోస్తుడైనటువంటి తోమ భారతదేశానికి వచ్చి కష్టపడి ఇక్కడ హతసాక్షిగా చనిపోయి బల్లితో పొడిపించుకొని రక్తం చిందించి రక్తపు మురుగులో కొట్టుకులాడాడు. అప్పుడు తోమా శిష్యులు వచ్చారు ఆయన పలకరించడానికి చనిపోయే టైంలో. ఇంకా ప్రాణం పోలా, బల్లిని తీసుకుని పొడిచేటప్పుడు ప్రాణం పోతుంది, రక్తం కారిపోతా ఉంటే, రక్తం ముడుగైపోతుంటే ఆ రక్తం కొట్టుకులాడుతున్నాడు. అప్పుడు ఈ తోమా ద్వారా రక్షించబడ్డ కొంతమంది శిష్యులు వచ్చారు ఆయన పలకరించడానికి, భూస్థాపన చేయడానికి. వస్తే ఆ శిష్యులందరూ ఏం చెప్పాడు తెలుసిన? అయ్యా, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి, నేను మరణించినా పర్వాలేదు, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి, మీరు నా వలె సువార్త ప్రకటించండి. ఈ దేశంలో మనం ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకురావాలో అంతమంది మీరు ప్రభు దగ్గర తీసుకురండి అని చెప్పి ప్రాణం చేశారు. ఆయన ప్రాణం పోతూ రక్తపు ముడుగులో కొట్టుకులాడుతుంటే పలకరించడానికి వచ్చిన తోమా శిష్యులు ఉన్నారు, ఆయన బ్యాచ్. ఆయన ద్వారా శిష్యులు చేసిన వాళ్ళు వస్తే వాళ్ళకి చివరి మాటలు అవే చెప్పాడు, మీ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి, సువార్తను ప్రకటించండి, మీ విశ్వాసం మీరు పోకుండా చూసుకోండి, మీరు సువార్త ప్రకటించండి, ఈ దేశంలో ఆత్మను రక్షించండి అని చెప్పి ఆయన వెళ్ళాడు. అవును ప్రియమైన వారులారా, దైవ సేవకులారా, మన ఊర్లో ఎంతమంది నశించిపోతున్నారు, మన ఇరుకుడు వాళ్ళు, మన దేశంలో ఎంతమంది నశించిపోతున్నారు. మరి వీళ్ళ గురించి మన బాధ్యత ఏంటి, మన భారం ఏంటి, మన పరిస్థితి ఏంటి? రేపు వాళ్ళందరూ నరకానికి వెళ్తే మనకు కూడా బాధే కదా. అదే వాళ్ళని రక్షిస్తే మనము సంతోషిస్తాం, వాళ్ళు సంతోషిస్తారు, రేపు దేవుడు మనకి కిరీటం ఇస్తాడు, మంచి బహుమానం పొందుకుంటాం కదా. వీటన్నిటిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకొని కనీసం రోజుకు ఒక్కరికన్నా నేను సువార్త చెప్తానని మనసులో అనుకో. ఎవరో ఒకళ్ళకి రక్షణ పొందన వాళ్ళకి, మనకు తెలిసినోడికైనా రోజుకు ఒక్కళ్ళకి సువార్త చెప్తాను, నేను ఇద్దరు చెప్తాను, 5 చెప్తాను, మన ఇష్టం. కనీసం అట్లీస్ట్ ఒక్కొక్కరు రోజుకు ఒకరికన్నా సువార్త చెప్తే మనకు తెలియకుండానే బ్రతికినంత కాలం ఎన్ని రోజులు బ్రతుకుతున్నాం అంతమంది సువార్త వెళ్ళింది కదా మనకు తెలియకుండానే. అలాగే దేవుడు కొంతమంది వ్యక్తులను నీకు కలిపినప్పుడు, ఎవరన్నా ఎక్కడన్నా నీకు కలిసినప్పుడు ఆ టైంలో వచ్చేపు టైం తీసుకుని ఒక 5 నిమిషాలు వాళ్ళకి ఏదైనా 2 మాటలు చెప్పేవనుకో, ఆ మాటల వల్ల వాళ్ళు బాగుపడతారు కదా. దానివల్ల మనం పెద్ద ఒరిగేది నష్టమేముంది, వాళ్ళు బాగుపడతారు కదా. పైగా నీ ద్వారా సువార్త వెళితే కొంతమంది రక్షించబడితే వాళ్ళు వేరు ప్రాంతాలకు తీసుకెళ్తారు కదా, సువార్తను మోసుకెళ్తారు కదా, అలాగే సువార్త వ్యాపించింది కదా. ఇదంతా మనం ఆలోచించుకొని ఏదో పాత పద్ధతిలో కాకుండా, ఏదో సంఘం నడుస్తుంది, వారి కార్యక్రమాలు నడుస్తున్నాయి, మా మటుకు మేము బాగానే ఉన్నాం అనుకోకుండా, దయచేసి ఈ నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండండి, ఆలోచించేయండి. ఆ రోజు ఆ పిలుపు నపుంసకుడు చెప్తే అతనితో ఆఫ్రికా ఖండం మొత్తానికి సువార్త వెళ్ళినట్టుగా మనం కొంతమందికి సువార్త చెప్తే వారి ద్వారా వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అది మనకు తెలియదు, ఎటు వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు నీళ్లు ఎటు పల్లం ఉంటాడు పోతాయి, నీళ్లు పల్లంలో ప్రవహిస్తాయి అన్నట్టుగానే సువార్త ఎటువైపు వెళుతుందో మనకు తెలియదు. కాబట్టి మన పాస్టర్ ఫెలోషిప్ లో మన సేవకురాలు మనం అందరం కూడా నడుం కట్టుకొని ఈ సువార్త ప్రకటించే విషయంలో క్రీస్తుతో జతపడి వారిగా, మంచి సువార్తికులుగా మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోవాలని, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని, మనం మరణించే లోపు, 2వ రాక వచ్చే లోపు మనం ఎంతమందికి సువార్త చెప్పగలం అంతమందికి చెప్పి ఈ దేవుని రాజ్యం భూమి మీద కట్టబడటానికి, ముఖ్యంగా వ్యక్తిగత సువార్త, టీముల ద్వారా వెళ్లే పని వేరే, అదొక లెసన్, మీటింగ్స్ పెట్టేది ఇంకొక లెసన్, లేక వీధుల మట్టుకు వెళ్ళేది ఇంకొక లెసన్, రకరకాలు ఉన్నాయి. సో ఇది వ్యక్తిగత సువార్త గురించి నేను మాట్లాడుతున్నాను. మనం ప్రతి ఒక్కరిని మరి ఈరోజు నడుము కట్టుకొని మరి తోమా యొక్క జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా మన భారతదేశం ఒకవైపు యేసుక్రీస్తుని, ఒకవైపు తోమాను గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడు, తోమా రక్షించబడి అపోస్తుడుగా వచ్చి మన కోసం రక్తం కార్చాడు. సో యేసు ప్రభు రక్తం ద్వారా, తోమా రక్తం ద్వారా భారతదేశానికి పరిస్థితి, భారతీయులుగా మన స్పందన ఏంటి, ఈ రోజు దైవ సేవకులుగా మన పరిస్థితి ఏంటి? మనం ఒక్కొక్కరిని ఒక తోమాలాగా అవలేమా? సరే, తోమా హతసాక్షిగా చచ్చిపోయాడు, మనం హతసాక్షులుగా చనిపోకపోయినా కనీసం బ్రతికన్నా సాక్షులుగా ఉండొచ్చుగా. చచ్చేంత ధైర్యం మనకు లేకపోయినా, అత సాక్షులుగా మారడానికి యోగ్యత ఉన్నా లేకపోయినా కనీసం బ్రతికి ఆయనకి సాక్షులుగా బ్రతికి
ఆయన సువార్తను ప్రకటించి ఆత్మను రక్షించి మనమందరం పరలోకంలో విజయ పతాకాన్ని ఎగురవేయాలి, మంచి బహుమానం పొందుకోవాలి. మన ద్వారా రక్షించబడ్డ వాళ్ళు అక్కడ మనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటే సూపర్ గా ఉండింది. నీ లైఫ్ లో నువ్వు ఎంతమందిని రక్షించగలిగావో, ఎంతమందికి సువార్త చెప్పావో నీకు తెలియకపోవచ్చు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నీ కంటి కూడా కనపడకపోవచ్చు. కానీ పరలోకంలో వాళ్ళు నిన్ను కలుసుకొని నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తారు. నీ ద్వారా నేను పరలోకానికి వచ్చాను సార్, నీ ద్వారా నేను నరకం నుంచి తప్పించబడ్డానని మనకి కృతజ్ఞతలు తెలియపరుస్తారు వాళ్ళు. ఆ సమయం వచ్చింది, అప్పుడు మన ఆనందానికి అంతు ఉండదు, అవధులు ఉండవు. సో ఇదంతా మీరు అర్థం చేసుకొని ఈ వ్యక్తిగత సువార్త విషయంలో దేవుడు మీకు ఇస్తున్న తలంతులు ఉపయోగించుకొని, అవకాశాలు ఉపయోగించుకొని, మీకు వచ్చిన ప్రేరేపణ బట్టి, మీ భారాన్ని బట్టి మనం అందరం ముందుకెళ్లి భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలని, వ్యక్తిగతంగా ఈ సువార్త ప్రకటనలో పాలిభాగస్తులు అవ్వాలని, యేసు క్రీస్తు వారు ఇచ్చిన ఈ సువార్త ఆజ్ఞ మనం అందరం పాటించి మన ప్రభువుని సంతోష పెట్టాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. తల ఒకసారి చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. ఒక అర్ధ సంవత్సరం అయిపోయింది, మరొక అర్ధ సంవత్సరం వచ్చింది, జూలై మాసం వచ్చింది, సువార్త నెల వచ్చింది. అపోస్తుడైన తోమా మళ్ళీ గుర్తుకొచ్చాడు. ఆయన జ్ఞాపకార్థ కూటం వచ్చింది. ఆయన హతసాక్షిగా మరణించిన సందర్భం వచ్చింది. రక్త ముడుగులో కొట్టుకులాడుతూ సువార్త సువార్త విశ్వాసం అంటూ చచ్చిపోయాడు. తోమా 2 పదాలు చెప్పాడు, సువార్త విశ్వాసం. 1 మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, 2 సువార్తను ప్రకటించండి అన్నాడు. ఈ విధంగా ముందుకు వెళదామా? ఈ విధంగా తోమాను స్ఫూర్తిగా తీసుకొని వ్యక్తిగత సువార్తలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ మన సంఘాల్లో నూతన ఆత్మలతో నింపేసుకుంటూ సంఘాలను పెద్ద సంఘాలుగా చేసుకుని మనం ఇంకా అనుబంధ సంఘాలు కట్టుకుంటూ ఈ సువార్త సూత్రము ద్వారా దేవుని రాజ్యాన్ని కడుతూ ముందుకు సాగిపోవడానికి ఈరోజు నడుము కట్టుకుందామా? ఈరోజు ఆలోచించుకుందామా? ఇది అందరికి సంబంధించిన విషయం, సార్వత్రికం. ఇది వ్యక్తిగతంగా ఆలోచించుకునే విషయం. అలా ఆలోచన చేసుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం. అందరం ప్రార్థనలో ఉందాం. ఈ సమయంలో దైవ సేవకులు వచ్చి సువార్త పాట